నమస్కారం, ప్రతిధ్వనికి స్వాగతం. ఇప్పుడు దేశం మొత్తం ఒకే సంఘటన గురించి మాట్లాడుకుంటోంది. అరే, అలా ఎలా జరిగింది? ఇష్టం లేకపోతే ముందే చెప్పొచ్చుగా. అయినా ఇంత జరుగుతుంటే కొంచెమైనా అనుమానం రాలేదా? ఇలా ఎన్నో ప్రశ్నలు. పూణేలో కాబోయే భర్తను ఒక అమ్మాయి లోయలోకి తోసి చంపేసిన ఘటన సృష్టించిన సంచలనం ఇది. ఈ దారుణం ఒకటే కాదు, మరెన్నో విషాదాలు. హనీమూన్లో హత్య, పెళ్ళైన కొన్ని రోజుల తర్వాత కూడా ప్లాన్ చేసి మరీ చంపించడం, ఇట్లా ఎన్నో. అవి చూస్తుంటే వివాహ బంధం పట్లే భయం పుడుతోంది. ఇక బ్లూ డ్రమ్ మాట ఎత్తితే గుండె వేగం పెరుగుతోంది. పెళ్లికి ముందే ప్రియుడితో కలిసి పథకం వేయడం, అది ప్రమాదంగా చిత్రీకరించడం వెనక అసలు ఏం జరుగుతోంది? ఇంత క్రిమినల్ ఆలోచనలు ఎలా వస్తున్నాయి? వాటిని ఎట్లా గుర్తించాలి? ప్రీ మారిటల్ కౌన్సిలింగ్ వంటి విధానాలతో సమస్యను ఎట్లా ఎదుర్కోవచ్చు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. ఈరోజు చర్చలో పాల్గొంటున్న వారు డాక్టర్ మానస గారు, మానసిక ఆరోగ్య నిపుణురాలు. నమస్తే అండి మానస గారు. నమస్తే అండి. అట్లాగే డాక్టర్ విశాల్ ఆకుల గారు, కమ్యూనిటీ సైకియాట్రీ నిపుణులు, నిజామాబాద్ నుంచి. నమస్తే అండి విశాల్ గారు. నమస్తే గౌతమ్ గారు. రైట్. మానస గారు, ఈ మధ్య పెళ్లికి ముందు లేదా హనీమూన్ తర్వాత జరిగే హత్యలు వరుసగా బయటపడుతున్నాయి. మారుతోన్న మానసిక ధోరణులపై ఈ నేరాలు ఇస్తున్న సంకేతాలు ఏంటండి? సో ఫస్ట్ చెప్పాలంటే ఇలాంటి సంఘటనలు అనేవి చాలా రేర్గా జరుగుతుంటాయి, కానీ ప్రజల్లో చాలా భయాన్ని నెలకొల్పుతూ ఉంటాయి. అలా అని మన ఆలోచన విధానం ఎందుకు ఇంతలాగా మారింది, ఇన్ని మార్పులు ఎలా వచ్చాయంటే ఎన్నో కారణాలు చెప్పుకోవచ్చండి. ఒకటి వచ్చేటప్పటికి పెరుగుతున్న అవగాహన, మీడియా ఇన్ఫ్లుయెన్స్ అనేది ఈ కాలం జనరేషన్ మీద బాగా పడుతుంది. అసలు క్రిమినల్ టెండెన్సీస్ గురించి ఎంతో అవగాహన, ఎంతో రీసెర్చ్ చేయడానికి మనకి గూగుల్ ఆర్ మనకి అన్ని కైండ్ ఆఫ్ ఇంటర్నెట్ సదుపాయాలు ఉంటున్నాయి. ఎన్నో మనకి అవగాహనలోకి వస్తున్నాయి ఈ మధ్యకాలంలో. దీంతో పాటు మనుషుల్లో వ్యక్తిత్వం, ప్రవర్తనలో కూడా చాలా మార్పులు అనేవి వస్తున్నాయండి. ఇదివరకు ఆ టాలరెన్స్ కేపబిలిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ మధ్య కాలంలో చిరాకు, అసహనం, కోపం అనేవి కూడా విపరీతమైపోతున్నాయి. ఇంపల్సివ్ బిహేవియర్స్ అంటే క్షణికావేశంలో చేసే పనులు ఎక్కువైపోతున్నాయి. ఒక్కొక్కసారి డ్రగ్ యూస్, వాటి ఇన్ఫ్లుయెన్స్ కూడా మన మీదన పడుతుంది. అలాగనే ఒక ప్రయారిటైజ్ చేసుకునే విధానంలో ఈ మధ్యకాలంలో ఎక్కువగా వాళ్ళ అవసరాలు, వాళ్ళ ఇష్టాల పట్ల ప్రయారిటీ ఉంటుందే కానీ కుటుంబం లేదా ఎదుటి వ్యక్తుల పట్ల మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, నిర్ణయాలు ఏంటి అనే దాని పట్ల కూడా ఒక జడ్జ్మెంట్ అనేది కోల్పోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఒక హెల్దీ రిలేషన్షిప్ ఎప్పుడు ఒక నమ్మకం మీద బేస్ అయి ఉంటుంది. వాళ్ళ మధ్యన అడ్జస్ట్మెంట్, కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అలాంటి హెల్దీ రిలేషన్షిప్స్ వైపు పయనించకుండా కొన్నిసార్లు ఇలా దారి తప్పడం జరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు రకరకాల మానసిక సమస్యలు ఉండటం వలన, పర్సనాలిటీ ప్రాబ్లమ్స్ ఉండటం వలన కూడా కొంతమంది ఇక్కడ దాకా వెళ్ళడం జరుగుతుంది. కానీ అన్నిటికంటే ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రతి మానసిక సమస్య ఉన్న వ్యక్తి ఇలాంటి వైలెన్స్కి లోనయ్యేలాగా ఉంటుంది అని కాదు. వైలెన్స్ చేసే ప్రతి వ్యక్తిలోనూ మానసిక సమస్య ఉంటుందని కాదు. రైట్ అండి. మానస గారు, అవతల వ్యక్తిని యాక్సెప్ట్ చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, లైఫ్ పార్ట్నర్ కావచ్చు, ఏమైనా కావచ్చు, ఒక వ్యక్తి ప్రేమిస్తున్నట్లు నటిస్తూ లోపల హత్య వరకు ఆలోచించే స్థితికి ఎట్లా చేరుకుంటారు? అట్లాంటి క్రిమినల్ మైండ్ సెట్ ఎట్లా ఏర్పడుతుందండి? ఒకటి చెప్పాలంటే, ఎవరు క్రిమినల్ మైండ్ సెట్తో పుట్టరండి. అది అది ఏర్పడటానికి ఎన్నో కారణాలు ఉంటాయి. ఇందాక కొంతవరకు విశాల్ గారు చెప్పినట్టు ఒక చైల్డ్, ఒక పిల్లవాడు లేదా పాప ఎదుగుతున్న సమయం నుంచి ప్రతి ఒక్క విషయం, వాళ్ళ జీవితంలో జరిగే ప్రతి ఒక్క లైఫ్ ఎక్స్పీరియన్స్ కూడా మ్యాటర్సే. అండ్ చాలాసార్లు జీన్స్ కూడా తోడ్పడతాయి. ఒక్కొక్కసారి ఫ్యామిలీలో ఇలాంటి క్రిమినల్ టెండెన్సీస్ ఉన్న వ్యక్తులు ఉన్నా, లేకపోతే కాండక్ట్ ప్రాబ్లమ్స్ కానీ, ఆల్కహాల్, డ్రగ్ యూసేజ్ ఉన్న పీపుల్ ఉన్నా, ఇలా ఎన్నో సిచ్యువేషన్స్లో జీన్స్ అనేవి కొంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఆ తర్వాత అన్నిటికంటే ముఖ్యం పేరెంటింగ్, అంటే తల్లిదండ్రులు వాళ్ళని పెంచే విధానం. ఇలా కొంచెం క్రిమినల్ టెండెన్సీస్, క్రిమినల్ యాటిట్యూడ్స్ ఉన్న వ్యక్తుల వెనక్కి వెళ్తే మనం పేరెంటింగ్ విషయంలో వాళ్ళ పేరెంట్స్ పరిస్థితులను కూడా గమనిస్తే చాలా వరకు సపరేటెడ్ ఫ్యామిలీస్, అంటే తల్లిదండ్రులు విడిపోవటం కానీ, తల్లిదండ్రుల మధ్యన ఫిజికల్ వైలెన్స్, ఎమోషనల్ అబ్యూస్ లాంటివి చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాము. అండ్ వాళ్ళ పట్ల కూడా పిల్లల మీదన కూడా దురుసుగా ప్రవర్తించటం, లేకపోతే తిట్టడం, కొట్టడం అనేది మరీ విపరీతంగా చేయటం, పేరెంట్స్
పేరెంట్స్ నుంచి ఒక సపోర్ట్ లేకపోవటం, ఎమోషనల్గా కూడా వాళ్ళు చాలా నెగ్లెక్ట్ అయిన ఫీలింగ్ అనేది చిన్న వయసు నుంచి ఉంటుంది. అలా ఉన్నప్పుడే స్లోగా వాళ్ళ వ్యక్తిత్వం ఎదిగే కొద్దీ ఎన్నో బిహేవియరల్ ప్రాబ్లమ్స్, చిన్న వయసులోనే వాళ్ళు అగ్రెషన్కి లోనవడం, వేరే పిల్లలతో గొడవ పడటం కానీ, లేకపోతే బయటకు వెళ్ళి ఫిజికల్ ఫైట్స్, కొన్నిసార్లు కాండక్ట్ డిజార్డర్ లాంటి ప్రాబ్లమ్స్ అంటుంటామండి. కానీ వాళ్ళకి అబద్ధాలు చెప్పడం కానీ, దొంగతనాలు చేయడం కానీ, ఇలాంటి హ్యాబిట్స్ అనేవి చాలా చిన్న ఏజెస్లో ఏర్పడటం కూడా చూస్తుంటాం. వాళ్ళకి ఇందాక చెప్పుకున్నట్టు ఎంపతి అంటే వాళ్ళకి ఒక సానుభూతి తత్వం అనేది ఏమాత్రం ఉండదు. అంటే ఎదుటి వాళ్ళు నొప్పితో బాధపడుతున్నా, ఎమోషనల్గా చాలా ఇబ్బంది పడుతున్నా, ఎంత లో కండిషన్లో ఎదుటి వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు అది ఎమోషనల్గా ఫీల్ అవ్వలేరు, తీసుకోలేరు. వాళ్ళకు ఒక గిల్టీనెస్ కూడా ఉండదు. వాళ్ళ వలన ఎదుటి వాళ్ళు బాధపడుతున్నారే, వాళ్ళు సఫర్ అవుతారే అనే కొంచెం కూడా బాధ అనేది వాళ్ళలో ఉండకపోవడం అనేది కూడా చూస్తూ ఉంటాం. అలా ఎన్నో రీజన్స్ వలన వాళ్ళ వ్యక్తిత్వం అనేది ఏర్పడుతుంది. అండ్ దాని తర్వాత వచ్చేటప్పటికి ఫ్రెండ్స్ గ్రూప్ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ ఇందాక చెప్పినట్టు ఫ్రెండ్స్ గ్రూప్ దగ్గర కొంత డ్రగ్ యూజ్, ఆల్కహాల్ యూజ్, ఈ కాలంలో గాంజాయి లాంటిది పెరిగిపోవడం, ఇవన్నీ కూడా వాళ్ళ మైండ్ సెట్ని, ఎమోషన్స్ని ఇంపాక్ట్ చేయడం అనేది కూడా జరుగుతుంది. ఓకే ఓకే మానస గారు, పెళ్లి చూపుల నుంచి పెళ్లి వరకు ఎన్నో ఘట్టాలు ఉంటాయి, ఎంతో సమయం కూడా ఉంటుంది. అయినా కూడా తల్లిదండ్రులు, బంధువులతో కూడా ఇవేం ఎందుకు చెప్పుకోలేకపోతున్నారండి? నాకు అతను నచ్చలేదనో, లేకపోతే అడ్జస్ట్ కాలేననో, ఇంకేదో రకరకాల కారణాలు ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు? అన్నిటికంటే ముఖ్యంగా ఒక ఆడపిల్ల లేదా ఒక వ్యక్తి తనకి ఇష్టం లేదు ఈ మ్యారేజ్ అనేది చెప్పలేకపోవడానికి ముఖ్య కారణం భయం అండి. ఫ్యామిలీ మెంబర్స్ అని ఎలా తీసుకుంటారు? మన కల్చర్లో, మన ట్రెడిషన్లో ఎక్కువ శాతం అరేంజ్డ్ మ్యారేజెస్కి ప్రిఫరెన్స్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో యూజువల్గా ఫ్యామిలీ డెసిషన్ తీసుకోవడం, నిర్ణయం తీసుకోవడం, పిల్లల మ్యారేజ్ పట్ల నిర్ణయం అనేది పెద్దవాళ్ళు మాత్రమే తీసుకునే విధంగానే మన మైండ్ అనేది ట్యూన్ అయ్యింది. మన పాతకాలంలో తీసుకుంటే, మన అమ్మమ్మల తల్లిల నాటి కాలంలో తీసుకుంటే అసలు ఏదన్నా విషయం చెప్పాలంటేనే భయపడేవాళ్ళు, అంత ఈజీగా ఎక్స్ప్రెసివ్గా ఉండేవాళ్ళు కాదు. వాళ్ళు నచ్చినా నచ్చకపోయినా మ్యారేజ్ చేసుకున్న తర్వాత చిన్నగా అడ్జస్ట్ అవుతారులే, వాళ్ళు ఆ మ్యారేజ్లో సెటిల్ అయిపోతారులే అన్న విధంగా ఉండేది. కానీ ఈ కాలం పిల్లల్లో అడ్జస్టింగ్ నేచర్ అనేది పూర్తిగా పోయింది. ఈ కాలం యువత అంతా చాలా స్పీడ్ యుగంలో ఉంటున్నారు. వాళ్ళకి ఎంతో ఇన్ఫ్లుయెన్స్ మల్టిపుల్ కల్చర్స్ నుంచి వస్తుంది. ఇదివరకు ఇండియన్ కల్చర్ ఎంతో డామినేట్ చేసేది, కానీ ఇప్పుడు చూసుకుంటే వెస్ట్రన్ కల్చర్ అనేది మన ఇండియన్ సినారియోస్లో చాలా డామినేట్ చేయడం అనేది చూస్తూ ఉంటున్నాం. ఈవెన్ రిలేషన్షిప్స్లో చాలా డిఫరెంట్ టర్మినాలజీస్ కూడా వచ్చేసినాయి. ఒక మ్యారిటల్ రిలేషన్షిప్ని ఎంతో పవిత్రంగా చూసే దాని నుంచి ఇప్పుడు రైట్ నౌ ఉన్న జనరేషన్ రకరకాల విధాలుగా తీసుకుంటుంది. లివ్ ఇన్ రిలేషన్షిప్స్ లాంటివి కూడా ఎక్కువైపోయినాయి. ఎంతో సమయం ఉన్నా కూడా స్టిల్ కొంతవరకు ఫ్యామిలీకి ఎక్స్ప్రెస్ చేయడానికి మాత్రం ఆ భయం అనేది చాలామంది ఆడపిల్లల్ని ఆపేస్తూ ఉంటుంది. అండ్ ఎక్కడ వాళ్ళు కాదంటే డిసప్పాయింట్మెంట్కి లోనవుతాము అన్న భయం ఉంటుంది. ఒక్కొక్కసారి చాలాసార్లు ఫైనాన్సెస్ ఇన్వాల్వ్ అవుతాయి, మనీ ఇన్వాల్వ్ అవుతుంది. అలాంటి చోట్ల కూడా వాళ్ళు అడ్జస్ట్ అవుదాంలే, చూద్దాంలే అనే నిర్ణయం తీసుకుంటారు, ప్రయత్నిద్దాం అనుకుంటారు. కానీ యాజ్ ఏ సెడ్, ఈ కాలం యువతలో ఆ అడ్జస్టింగ్ నేచరే ఉండకపోవడం వలన వాళ్ళు అస్సలు ఏమాత్రం అడ్జస్ట్ అవ్వలేక ఎక్కడో అక్కడ ఆ విరక్తి చెందటం అనేది జరుగుతూ ఉంటుంది. దీంతో పాటు వాళ్ళు ప్రేమించిన వ్యక్తులు, వాళ్ళ సైకలాజికల్ టెండెన్సీస్ కూడా ఇందులో రోల్ ప్లే చేస్తూ ఉంటాయి. ఇప్పటికీ చాలామంది పిల్లలండి, చాలామంది ఎంత చిన్న వయసు అంటే 12-13 సంవత్సరాల పిల్లల్ని కూడా మా దగ్గరికి తీసుకొస్తున్నారు. వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో చాట్ చేస్తున్నారు, ఎవరినో లవ్ చేస్తున్నారు, ఎవరితోనో రిలేషన్షిప్లో ఉంటున్నారు. వయసు తేడా ఉండట్లేదు, చదువు తేడా ఉండట్లేదు, స్టేటస్ తేడా ఉండట్లేదు. వాళ్ళు ఇష్టపడ్డారంటే ఇష్టపడ్డారన్నట్టు అయిపోతుంది. ఒక్కొక్కసారి ఎదుటి పర్సన్ కరెక్టా కాదా అనే అవగాహన కూడా వాళ్ళల్లో ఉండకుండా అయిపోతుంది. సో ఇది నివారించాలంటే, వాళ్ళలో ఆ భయం పోగొట్టాలంటే ఖచ్చితంగా ఫ్యామిలీ అనేది కొంత ఆ స్పేస్ ఇవ్వడము, ఎమోషనల్ బాండింగ్ పెంచుకోవటము, ఎస్పెషలీ ఈ జనరేషన్లో కొంత పిల్లలతో డిసిప్లినరీ నేచర్తో పాటు ఫ్రెండ్లీ యాటిట్యూడ్ డెవలప్ చేసుకోవడం. ఈ కాలం పేరెంట్స్ కూడా చాలా బిజీ అయిపోవడం, ఆ పిల్లల మనస్తత్వం, వాళ్ళ ఆలోచన తీరు అర్థం చేసుకోవడానికి కూడా ప్రయత్నించకపోవడం కూడా జరుగుతుంది. వాళ్ళకి ఆ టైం ఇచ్చి వాళ్ళలో ఆ ఫ్రెండ్లీనెస్ని, ఒక స్పేస్ అండ్ జోన్ ఎక్స్ప్రెస్ చేసే ఆ స్పేస్ని ఇవ్వగలిగితే వాళ్ళు ధైర్యంగా చెప్పగలిగే అవకాశం కూడా ఉంటుంది. చివరిగా మానస గారు, జరుగుతున్న దారుణాలన్నీ చూస్తుంటే ప్రీ మారిటల్ కౌన్సిలింగ్ను తప్పనిసరి చేయాల్సిన అవసరం వచ్చిందా? అక్కడితోనైనా సమస్య పరిష్కారం అవుతుందని ఆశించవచ్చా?
ప్రీమ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది అది ఒక మెథడ్ ఆఫ్ అప్రోచ్ అంతే అండి. దానివల్ల పూర్తిగా సమస్యలు పోతాయి లేకుండా అయిపోతాయని నేను చెప్పను. కానీ ప్రీమ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది డెఫినెట్గా ఉపయోగకరమే. ఎందుకంటే ఈ కాలం యువత వాళ్ళ మైండ్ సెట్స్ కానీ, ఆలోచన తీరు కానీ, యాటిట్యూడ్స్ కానీ చాలా డిఫరెంట్గా ఉంటున్నాయి. ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండగలగాలంటే ఎన్నో అడ్జస్ట్మెంట్స్ అవసరం అవుతాయి. ఇద్దరి మధ్యన కమ్యూనికేషన్ చాలా ముఖ్యం. ఒకళ్ళతో ఒకళ్ళు వాళ్ళ భావాలను ఎక్స్ప్రెస్ చేయగలగడం అనేది చాలా ముఖ్యం. ఆ కమ్యూనికేషన్ కానీ, అడ్జస్ట్మెంట్ నేచర్ కానీ వాళ్ళలో డెవలప్ అవ్వడం అనేది కూడా చాలా ముఖ్యం. అండ్ ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోగలిగే ఆ కేపబిలిటీ ఉండటము, ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్లో కూడా ఈ మధ్యన చాలా డిఫరెన్సెస్ వస్తున్నాయి. ఎంతో మంది ఎడ్యుకేటెడ్ అండ్ ఇద్దరు వర్క్ చేస్తున్న విమెన్ అండ్ మెన్ ఉన్న కపుల్లో కూడా ఎంతో ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఫేస్ చేయడం కానీ, ఆ కాన్ఫ్లిక్ట్స్ ఇద్దరి మధ్యన అపోహలు రావడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇలా ఫ్యామిలీస్ మధ్యన డిఫరెన్సెస్ ఎక్కువైపోతున్నాయి. లైక్ ఇద్దరి ఫ్యామిలీస్ వాళ్ళ రిలేషన్షిప్లో ఇన్వాల్వ్మెంట్ కూడా టూ మచ్ అయిపోతుంది. ఇవన్నీ అవాయిడ్ చేయాలంటే ఒక రకంగా ప్రీమ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది హెల్ప్ చేస్తుంది. వాళ్ళ ఆలోచన తీరుని మార్చడానికి, వాళ్ళ ఎమోషన్స్ రెగ్యులేట్ చేసుకోవడానికి, వాళ్ళ మధ్యన కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అవడానికి, ఇలానే ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ డీల్ చేయడానికి కూడా హెల్దీగా వాళ్ళ రిలేషన్షిప్ మార్చుకోవడానికి, ఒక నమ్మకం ఏర్పరచుకోవడానికి డెఫినెట్గా ఉపయోగపడుతుంది. కానీ అది ఒక ఆయుధం మాత్రమే. దానివలన అన్ని సొల్యూషన్ వస్తాయని కాదు. కానీ ఈ జనరేషన్లో ప్రీమ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది డెఫినెట్గా ఉపయోగం. ఓకే అండి, థ్యాంక్ యూ అండి.